వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. ఈరోజు మనము 2017 టెట్ పేపర్ 1 మ్యాథ్స్ సంబంధించి దాన్ని డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఒక సమద్విబాహు త్రిభుజంకు గీయగల సౌష్టవ సంఖ్య ఎంత అడుగుతున్నాడో దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి విషమబాహు త్రిభుజానికి 0 ఉంటుంది, సమబాహు త్రిభుజానికి 3 ఉంటుంది సౌష్టవ రేఖల సంఖ్య. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక మ్యాపు 1:30,000 స్కేల్ గీయబడింది. మ్యాప్లో రెండు పటాల మధ్య దూరం 4 సెంటీమీటర్లు అంటున్నావు. 1 సెంటీమీటర్కి 30,000 అన్నప్పుడు 4 సెంటీమీటర్లు ఎంత లెక్కేసుకుంటే 4 వల్ల 12 అన్నప్పుడు 1,20,000 అవుతుంది. దానికి బై కిలోమీటర్లు అడుగుతున్నాడు బట్టి 1 కిలోమీటర్ వచ్చేసి 1000 మీటర్లు బై చేస్తే 1,20,000 బై 1000 చేసేస్తే దీనికి 1.2 కిలోమీటర్లు. 1.2 అంటే 1 కిలోమీటర్ 200 మీటర్లు వస్తుంది. దీనికి ఫోర్త్ వన్ ఆన్సర్. అకర్ణీయ సంఖ్య ఎంత అని చెప్పేసి దీనికి చిన్న సంఖ్య అడుగుతున్నాడు. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 12 అనేది 945 పెద్ద సంఖ్య కాబట్టి -48 పెద్దది, -45 చిన్నది. సరే, -45 పెద్దది, -48 చిన్నది. తర్వాత ఈ రెండింటికి చూసుకుంటే 3,21 క్రాస్ మల్టిప్లికేషన్ 18 36. ఇది -36 పెద్దది కాబట్టి 2/3 తీసుకుంటాం. అది చిన్న. మళ్ళీ ఈ లాస్ట్ చూసుకుంటే 4/9 2/3. 3 4 12 9 2 18 అన్నప్పుడు -18 పెద్దది, -18 చిన్నది, -12 పెద్దది. సో కాబట్టి 2/3 దీనికి సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక సంఖ్య 1 స్థానంలో 7 ఉంటే ఆ సంఖ్య గణములలో ఒక స్థానంలో ఉండే అంకె ఎంత నడుతున్నాడో దీన్ని 7 క్యూబ్ చేయండి. 7 49 49 × 7 263 వస్తుంది. మొదట్లో 1 స్థానంలో ఉన్న అంకె ఎంత అంటే 3. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనము 95 క్వశ్చన్ అండి. 95 క్వశ్చన్ చూసుకుంటే ఒక బాలుడు సంఖ్య పొరపాటుగా 75 భాగించగా అతని భాగఫలం మరియు శేషము 72 వచ్చినవి. అతను ఒకవేళ సరైన సంఖ్య 72తో భాగించి ఉంటే వచ్చి ఉండే శేషం ఎంత అంటున్నాడు. దీనికి వచ్చేసి ఆన్సర్ 0 వస్తుంది. ఒకసారి దీంట్లో ఇది స్టాటిస్టిక్స్లో సబ్జెక్టు మనం ఒకసారి ఫస్ట్ డిస్కస్ చేసినాము. ఒకసారి చూడండి. నిన్న కూడా ఒక లెక్క చెప్పాను, దాంట్లో నుండి ఈ క్వశ్చన్ వచ్చింది అదే సేమ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే 16 × 10 × 8 యూనిట్ల కొలతలుగా ఒక దీర్ఘచతుర ఘనాకారపు దిమ్మకు రంగు వేయబడింది. దానిని 1 × 1 × 1 యూనిట్ల కొలతలు గల సమగణములుగా కత్తిరించగా అసలు రంగు వేయబడిన సమగణం సంఖ్య అని చెప్పేసి అంటున్నాడు. దీనికి 672 మనకు ఫార్ములా Pn × n-2 ప్రకారం ఒకటి ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా వేస్ట్ చేసుకొని సమగణములు ఎంత, 3 గణములకు 2 గణములకు 1 గణం ఎంత అని చెప్పేసి గణములకు సంబంధించిన ఒకటి మనము టాపిక్ ఉంటుంది. ఆ గణములకు సంబంధించిన ఒక టాపిక్ చేద్దాం ఈ టెట్ ప్రీవియస్ పేపర్లు అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు ఒక తలంలో 3 లేదా అంతకన్నా ఎక్కువ సరళ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకోవచ్చు. ఆ రేఖలు ఏమంటారు అంటే ఇవి మిలిత రేఖలు అండి. ఇది బిందువు అనుకోండి. ఈ బిందువు అయితే ఇలా మొత్తం ఒకటే దగ్గర ఖండించుకుని ఉంటాం. అంటే ఒక తలంలో 3 లేదా అంతకన్నా ఎక్కువ రేఖలు, దీనినే మిలిత రేఖలు లేదా అణుశక్తి రేఖలు కూడా అంటారు. సంవత్సరంకు 12.5% సామాన్య వడ్డీతో లెక్క కట్టగా కొంత మొత్తం రెట్టింపు కావడానికి పట్టే కాలం సంవత్సరాలు నడుతున్నాడు. దీనికి 8 సంవత్సరాలు అంటే ఇది భార వడ్డీకి సంబంధించింది. ఒకసారి మీరు లెక్క చేస్తే భార వడ్డీ సూత్రంతో ఫార్ములా వేసుకుంటే లెక్క వస్తుంది. ఇది సింపుల్ లెక్క అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనము 99 క్వశ్చన్ చూసుకుంటే మొదటి 6 సంయుక్తల సగటు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సంయుక్త సంఖ్య అంటే 4 6 8 9 10 12 తోటి మొత్తం బై చూసుకుంటే మనం ఈ రాశుల మొత్తం బై రాశుల సంఖ్య సగటు అంటే దీనికి వచ్చేసుకుంటే మనకు 8/1/6 వస్తుంది. ఆన్సర్ చూడండి ఒకసారి. నెక్స్ట్ చూసుకుంటే ఈ క్రింది వానలో స్కేలు మరియు వృత్తలేఖిని మాత్రమే ఉపయోగించి నిర్మించలేని కోణం ఎంత అడుగుతున్నాడో. దీనికి వచ్చేసి 40 అండి. నిర్మించలేని కోణం ఎంత అంటే 40 డిగ్రీస్. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనము ఒక బాలుడు తన పాఠశాల ఆట స్థలంలో ఒక స్తంభంను మరియు ఒక చెట్టును చూశాడు. స్తంభం ఎత్తు 8 మీటర్లు ఉండగా దాని నీడ పొడవు 10 మీటర్లు ఉన్నది. అదే సమయంలో చెట్టు నీడ పొడవు 40 మీటర్లు అయినా ఆ చెట్టు ఎంత మీటర్లో వస్తుందన్నాడు. చూడండి, మనము నీడ పొడవు 10 మీటర్లు అయితే 8 అంటున్నాడు. తర్వాత ఇది అదే నీడ పొడవు 40 మీటర్లు ఉంటే ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, మనం దీన్ని చూసుకుంటే 10 ఎక్కం 10 నల్ల 8 నల్ల 32. దీనికి ఆన్సర్ వచ్చేసి 3132 ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే 1.9999 పీక్యూలో పూర్ణ సంఖ్యలు క్యూ ఈక్వల్ నాకు అయినట్టు పీపై క్యూ రూపంలో రాయగని చెప్పేసి అంటున్నాడు. ఒకటి మనము 9 అంటే బార్ వేసుకుంటామండి. ఇప్పుడు మనము 1/9ని మనం తీసేసుకుంటే ఎంత అని చెప్పేసి 18 అని చెప్పేసి దీనికి సంబంధించినది దాన్ని ఒకసారి మనకు చూసుకుంటే ఎంత అని చెప్పేసి దీనికి సెకండ్ వన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు ఒక కోణం యొక్క పూర్వకోణం దాని సంపూర్ణంలో 25% అనే దానికి ఆన్సర్ వచ్చేసి ఇది 60% వస్తుందండి. ఈ లెక్క ఆల్రెడీ చేశాను. తర్వాత దీనికి ఒకటి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక డివిడీ ప్లేయర్ 2 నెలలు 12% లాభం వచ్చిన డివిడీ ప్లేయర్ ఎంత అని చెప్పేసి ఇక్కడ కొన్ని లెక్కలు నేను 2005
దీని మీద చేశాను ఆల్రెడీ, చూసుకోండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది. దీనికి సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చుకుని ఇచ్చిన సంఖ్యలు 10, 21, 35 మరియు 24లోని పరస్పర ప్రధానాంకాల జత అని అడుగుతున్నాడు. ఇది ఫస్ట్ దానికి 24, 25. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది నువ్వు 106 చూసుకుంటే 4.27 into 4.27 minus 3.51 into 3.51 by 4.27 27 తర్వాత ప్లస్ 3.5 అని చెప్పేసి దీనికి ఈ ఫార్ములా వచ్చేసి ఏ మైనస్ బి మైనస్ ఏ ఇంటూ అని చెప్పేసి మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది. దీన్ని చూసుకుంటే మొత్తము ఏ మైనస్ బి ఏ ప్లస్ బి తీసుకుంటే 0.76 వచ్చేసి దీనికి థర్డ్ వన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక ఘనం సంపూర్ణ వైశాల్యం 96 చదరపు మీటర్లైన దాని గణపరం ఎంత అవుతున్నాడు. సంపూర్ణ వైశాల్యం ఫార్ములా వచ్చేసి 6a², సంపూర్ణ వైశాల్యము గణపరం వచ్చేసి a³ అన్నప్పుడు సంపూర్ణ వైశాల్యం చేసుకుంటే 16 వచ్చేస్తుంది. 16√16 అప్పుడు 4 వస్తుంది. 4 into 4 4 into 4 4 తర్వాత కూడా 4 16 64. దీనికి వచ్చేసి ఆన్సరు 4-1. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనము 108 11 మీటర్ల పొడవు గల ఒక త్రాడు నుండి 2.2 3/5 మీటర్లు మరియు 3/10 2 ముక్కలు కత్తిరించే మిగిలిన త్రాడు పొందడం. ఆల్రెడీ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి నేను ఒక లెక్క చేశాను, అది చూసుకుంటే మీకు ప్రీవియస్ లెక్క అర్థమైపోతుంది, చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనము ఇది సెకండ్ ఆన్సర్. ఏడు ఉపయోగించి ఇది n ఫ్యాక్టోరియల్ మైనస్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి దీనికి ఫార్ములా n ఉపయోగించి పునరావృతం కాకుండా ఉండే రేఖలు అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి ఏది ఆన్సర్ అని చెప్పేసి మీరు డిస్కస్ చేసుకుంటే దీనికి 6 అండి ఆన్సర్, ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి 90 నుంచి 120 తరగతి యొక్క అంతరం మార్పడుతున్నాడు. 120 90 వచ్చేసి 210/2 చేసేసుకుంటే దీనికి 205. దీనికి సెకండ్ వన్ ఆన్సర్. ఒక చతురస్రాకార పొలం వైశాల్యం 36 చదరపు మీటర్లు. ఒక పక్షి నిమిషానికి 30 నుండి 2 మీటర్ల వేగంతో ఒక పొలం కరణం పొడవు రేఖ వెంబడి ఎగిరించో ఆ పొలాన్ని దాటడం ఆ పక్షి పట్టు సమయం అంటున్నాడు. ఇది వచ్చేసి ఇలా మనం దీన్ని గీసుకుంటే ఇక్కడ తరచుకుండి ఇది 30 into 2 తరచుకుంటే దీనిలో 6 6 6 ఇట్లా వస్తుందండి. దీనికి ఈ ఫార్ములా వచ్చేసి దీనికి 12 ఆన్సర్, థర్డ్ వన్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనము 112వ లెక్క. ఒక త్రిభుజం ఒక కోణం మిగిలిన 2 విభిన్న కోణాల మొత్తానికి సమాన త్రిభుజం ఎంత? దీనికి లంబకోణం ఆన్సర్ వచ్చేసి దీనికి సెకండ్ వన్ ఆన్సర్. తర్వాత 32 సెంటీమీటర్ల పొడవులో ఒక త్రాడు ఇవ్వండి, దాన్ని ఉపయోగించి భుజాల కొలతలు గల పూర్ణ సంఖ్యలు అయ్యేటట్లు ఏర్పరచగలరు. విభిన్న దీర్ఘచతురాల సంఖ్య అంటున్నాడు. దీనికి వచ్చేసి 8. ఇట్లా దీర్ఘచతురాలు ఎన్ని ఏర్పడతామని చెప్పేసి అంటున్నాడు. 32 మనము 8 చేస్తే 8 4 32. సో కాబట్టి దానికి 8 ఆన్సర్ వస్తుంది. చూడండి, మనము 25 40 మరియు 60 భాగించగా ప్రతిసారి శేషం 7 వస్తుంది. దీన్ని కాసాకు గడితే వస్తుందండి 600 వస్తుంది. దానికి 7 శేషం ఏదంటే ప్లస్ 7 కలిపితే 607 607 వస్తుంది. అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. థ్యాంక్ యూ సో మచ్. టెట్కి సంబంధించిన అప్డేటు, హాల్ టికెట్లకు సంబంధించిన రాంగ్ అనేది మేము నీకు దీంట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చేస్తాను, చూడండి. ఇంకా మనకు బాగా ఇంకా ఎవరన్నా కావాల్సి ఇంకా డౌట్ లేదని ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. మన వీడియో బాగా నచ్చినట్లయితే ప్రతి మినిట్ అప్డేట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క డౌట్ని క్లారిఫై చేసేటప్పుడు టెట్కి సిద్ధం చేసి చేపిస్తామండి. థ్యాంక్ యూ.